సీతాదేవి స్వయంవరం కథ. ప్రాచీన కాలంలో మిథిలా రాజ్యంలో జనక మహారాజు పరిపాలన సాగించేవారు. ఆయన గొప్ప ధర్మాత్ముడు, ప్రజావత్సలుడు. ఒకానొక రోజున ఆయన తన రాజ్యంలో హలయుగం, పొలం దున్నడం చేస్తుండగా భూమిలోంచి ఒక బాలిక బయటకు వచ్చింది. ఆమెను చూసిన జనకుడు ఆశ్చర్యపోయాడు. ఆమెను దేవతాపుత్రిగా భావించి తన సంతానంలా పెంచుకున్నాడు. ఆమెకే సీతాదేవి అని పేరు పెట్టాడు. సీతాదేవి పెరిగే కొద్దీ అపురూప సౌందర్యంతో, వినయంతో, గుణగణాలతో ప్రఖ్యాతిగాంచింది. చిన్నతనంలోనే ఆమెకు పరశురాముని వరప్రసాదంగా లభించిన శివధనుస్ను కదిలించే అద్భుత శక్తి కలిగింది. స్వయంవర నిర్ణయం. సీతాదేవి పెళ్లి వయసుకు రావడంతో జనక మహారాజు తన కుమార్తెకు అర్హుడైన వరుణ్ణి ఎన్నుకోవడానికి స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్వయంవర నిబంధన ఒకటి: పురాతన శివధనుస్ను ఎవరైనా వీరుడు ఎత్తి, విల్లును లక్ష్యంతో సమంగా అంచేయగలిగితే ఆ మహావీరుడే సీతాదేవిని పెళ్లి చేసుకోవచ్చు. ఈ స్వయంవరం గురించి విన్న అనేక రాజులు, మహారాజులు, యోధులు మిథిలా రాజధానికి తరలి వచ్చారు. కాని వారిలో ఎవరూ ఆ శివధనుస్ను కదిలించలేకపోయారు. అదే సమయంలో విశ్వామిత్ర మహర్షి తన శిష్యులైన రామ, లక్ష్మణులతో కలిసి అక్కడికి వచ్చాడు. శివధనుస్ విరిగిన విధానం. విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞతో శ్రీరాముడు ముందుకు వచ్చి ఆ శివధనుస్ను కేవలం క్షణాల్లోనే ఎత్తి పట్టుకున్నాడు. తరువాత దానిని తన గోళంలో పెట్టి తాడు చుట్టే క్రమంలో అది ఘోర శబ్దంతో ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. ఈ దృశ్యం చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. జనక మహారాజు ఆనందంతో రాముడిని స్వీకరించి సీతాదేవిని రామునికి వివాహం చేయడానికి సిద్ధమయ్యాడు. వివాహ మహోత్సవం. వివాహానికి రఘుకుల వంశం తరఫున దశరథ మహారాజు రావడం, అందుకు సంబంధించిన మహోత్సవాలు అద్భుతంగా జరిగాయి. సీతా, రాముల వివాహం ఎంతో ఘనంగా జరిపించారు. ఈ విధంగా సీతాదేవి తన ధర్మపతి అయిన శ్రీరాముని వరించి ఆయన జీవితంలో ఓ అద్భుతమైన భాగస్వామిగా మారింది. ఈ కథ రామాయణం ప్రారంభానికి ఒక కీలకమైన ఘట్టం. ఇది రామసీతల దాంపత్య జీవితం యొక్క మొదటి అధ్యాయం.